నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। తాడేపల్లిగూడెం పట్టణంలో జరిగిన మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, డీఎస్పీ విశ్వనాథ్, ఎక్సైజ్ అధికారులు। భార్య తన మాట వినలేదని కొడుకును హతమార్చిన ప్రబుద్ధుడు। గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేశారు। కూటమి ప్రభుత్వంలో తిరిగి గ్రామాలలో అభివృద్ధి పరుగులు। ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న కుమార్తె కోసం భోజనం పట్టుకెళ్తూ పూల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి। రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విమానాశ్రయంలో కలిసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్। తాడేపల్లిగూడెం పట్టణంలోని జీవీమాల్ సెంటర్ నుండి పోలీస్ ఐలాండ్ వరకు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, డీఎస్పీ విశ్వనాథ్, సిఐలు బోనం ఆదిప్రసాద్, రమేష్, ఎస్ఐలు బాదం శ్రీనివాస్, సోమరాజు, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ఐసీడీఎస్ సూపర్వైజర్ దుర్గా భవానీ, దీక్ష డి ఎడిక్షన్ సెంటర్ నిర్వాహకులు మల్లిపూడి కనకదుర్గాదేవి, మల్లిపూడి మిత్ర, టీబీఆర్ సైనిక్ స్కూల్స్ అధినేత భోగేశ్వరరావు, పట్నాల రాంపండు, వర్తనపల్లి కాశీ, దువ్వ శ్రీను, ఆకాశపు స్వామి, పూళ్ల బాబీ, సబ్నివేసు కృష్ణమోహన్, అడబాల నారాయణమూర్తి, పాలూరి వెంకటేశ్వరరావు, అడప ప్రసాద్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, కాలేజీల స్టూడెంట్స్, ఆటో డ్రైవర్లు, స్వచ్ఛంద సంస్థలు, అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ ర్యాలీలో పాల్గొన్నారు। మారక ద్రవ్యాలు నిర్మూలించే విధంగా ఆంధ్ర రాష్ట్రం ఒక ప్రత్యేక దినంగా భావించి ఈరోజు రాష్ట్రం అంతా కూడా యువతని అందరికీ చెప్పాలి, వాడవకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం ఆలోచనతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు అందరూ కూడా మరి ఈ మత్తు నుంచి యువతని దూరం చేయాలనే ఆలోచనతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చోట్ల, అన్ని టౌన్లోనూ, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కేంద్రాలను కూడా పెట్టడం జరిగింది। గడిచిన 5 సంవత్సరాల్లో కూడా మొత్తం ఆంధ్ర గంజా ఆంధ్రగా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూసాం। భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి। అలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ఈగిల్ డిపార్ట్మెంట్ పెట్టి సర్వ అధికారాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది। మనం వచ్చిన గత సంవత్సరంలో కూడా నైట్ రౌండ్స్ కాలేజీ చుట్టుపక్కల, అదేవిధంగా ఎక్కడైతే మతగా ఉండి
ప్రదేశాలు, ఊరు దూరంగా ఉన్న ప్రదేశాలన్నీ కూడా సింగిల్గా వెళ్ళొద్దని చెప్పి అధికారులందరినీ కలిసి వెళ్ళమని మళ్ళీ తిరిగి దాడులు చేస్తారనే ఉద్దేశంతో మరి అవన్నీ కూడా ఏర్పాటు చేసాం. చాలా కేసులు మన వాళ్ళు ఛేదించారు. గంజాయి రవాణా చేసినా, గంజాయి నిల్వ ఉంచినా, గంజాయి అమ్మినా, గంజాయి సేవించినా ఖచ్చితంగా శిక్షార్హులు. 10 సంవత్సరాలు తక్కువ కాకుండా శిక్ష పడే విధంగా ఇవాళ శిక్షాస్మృతులు అన్నీ ఉన్నాయి. దాన్ని గుర్తుపెట్టుకుని ఇవాళ తల్లిదండ్రులు ఎంతో ఆశపడి కష్టపడి ఆటో తోలి, లారీ తోలి, డ్రైవర్ ఉద్యోగం చేసి పిల్లలు చదువుకోమని పంపిస్తే వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని సంఘ విద్రోహ శక్తులన్నీ కూడా ఈ పిల్లల్ని బానిసలుగా తయారు చేసిన సందర్భం మన సినిమాల ద్వారా చూసాం, అందరికీ కూడా తెలుస్తూ ఉంది. దాన్ని ఈ రాష్ట్రంలో గంజాయి ఉండకూడదు, మత్తు పదార్థాలు ఉండకూడదు, యువతనికి దిశానిర్దేశం చేయాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం మరి అందరికి కూడా చెప్పడం, అన్ని డిపార్ట్మెంట్లు యాక్టివ్ చేయడం. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే బాధ్యత కాదు, ఇక తాడేపురం చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిసి వర్క్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశాం. అదేవిధంగా ఇక్కడ నిరంతరం చెకింగ్లు జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ సిఫార్సులు ఉండవు. దయించి పిల్లల్ని కంట్రోల్ చేయండి. పిల్లలు అలవాట్లను తెలుసుకోండి. ముందు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చదివావు, ఏం ఆడావు అనేది కాదు. ఇక్కడ ఆ కుర్రాడు పరిస్థితి ఏంటి, దేంట్లో ఉన్నాడు, ఏదైతే ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అంతా సెల్ ఫోన్లో లభ్యం అవుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని గమనించుకోండి. ఏమన్నా మనకి అనుమానం వస్తే ఇమీడియట్గా పోలీస్ కౌన్సిలింగ్ చేయించండి. ఎవరైనా ముందుగా ఎవరైతే మనకి ఇస్తారో వాళ్ళు కూడా నేరస్తులే, రవాణా చేసేవారు కూడా నేరస్తులే. గంజాయి కాదు, ఏ మత్తు పదార్థం అయినా సరే ప్రజలకి చేరకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాబట్టి మీరందరూ కూడా సక్సెస్ చేసిన ఇక్కడ ఉన్న అన్ని అధికారులకి, అన్ని డిపార్ట్మెంట్లకి నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మరి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా గంజాయి అనేది మన రాష్ట్రంలో విరివిగా పండే పంట. వాటిని అనేక రకాలుగా దారుల్లో, అడవుల్లో మరి స్మగ్లర్లు పెంచుకుంటూ వాటిని మరి స్కూల్స్ దగ్గర, మరి కాలేజీల దగ్గర వాటిని సరఫరా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ కార్యక్రమాలని మరి ధ్వంసం చేసే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మరి పూర్తి పవర్స్ ఇవ్వడంతో పాటు మరి ఏదైతే చట్టసభల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిషేధించడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోరి మరి వాళ్ళని యూనివర్సిటీలకి, కాలేజీలకి, స్కూల్స్కి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి వాళ్ళు మిమ్మల్ని పంపిస్తే ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని మెస్మరైజ్ చేసే కొంతమంది దేశ విద్రోహ శక్తులు ఉన్నాయి. వాటిని తరిమి కొట్టవలసిందిగా విద్యార్థులందరికీ కూడా ఈ సభాముఖంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ఈ విషయంలో పూర్తిగా ఏదైనా వదలొచ్చు, కానీ దీన్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతే మన దేశం సర్వనాశనం అయిపోతుంది. మన రాష్ట్రం పునాదులు కూడా ఉండే పరిస్థితులు ఉండవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి యువతీ యువకులందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం మరి ఇలాంటి పద్ధతుల్ని పూర్తిగా విడనాడాలని, ఆ రకంగా ఇక్కడున్న యువతంతా కూడా ప్రమాణం చేయాలని చెప్పి కోరుకుంటూ, మన తాడేపల్లిగూడెం చరిత్రలోనే ఈ డ్రగ్స్కు సంబంధించి ఇంత పెద్ద ర్యాలీ అనేది జరగడం అనేది చాలా మంచి కార్యక్రమము. అలాగే గవర్నమెంట్ కూడా ఈగల్ అనే డిపార్ట్మెంట్ ఏర్పరిచి డ్రగ్స్ వాడే వాళ్ళు ఎక్కడ ఉండకూడదు, ఈ గంజాయి వాడే వాళ్ళు ఎక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉన్నా ఫస్ట్ సఫర్ అయ్యేది ఫ్యామిలీ అనేది దెబ్బతింటుంది. ఒక ఆమె జీవితం, కళలు, ఒక పిల్లవాని భవిష్యత్తు, ఒక తల్లిదండ్రుల ఫ్యూచరు, ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఈ డ్రగ్స్ అనేది గవర్నమెంట్ ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుంది. ఇప్పటి వరకు సుమారు చాలా మొత్తంలో ఈ గంజాయి కానీ, రకరకాల డ్రగ్స్ ట్యాబ్లెట్స్ కానీ, విదేశాల నుంచి వచ్చేటివి కానీ, లోకల్గా ఉండేటివన్నీ కూడా చాలా వరకు కూడా పట్టుకొని చాలా వరకు దాన్ని నాశనం చేయడం వల్ల చాలామంది యువత భవిష్యత్తు అనేది బాగుపడింది.
నిరుద్యోగం వల్ల కావచ్చు, ఫ్యామిలీ సమస్యల వల్ల కావచ్చు, లేదా రకరకాల చెడు స్నేహాల వల్ల కావచ్చు, ఎవరు కూడా ఈ డ్రగ్స్ బారిన పడకుండా చూడాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా వరకు చాలా చర్యలు అనేటివి తీసుకుంది. హాస్పిటల్స్లో స్పెషల్ సెంటర్స్ ఏర్పాటు చేయడము, డీఅడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయడము, ఇలాంటివన్నీ కూడా చేసింది. కాబట్టి ముఖ్యంగా మహిళలు, పిల్లలు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం అనేది చాలా ఆనందదాయకము. కాబట్టి భవిష్యత్తులో ఈ తాడేపల్లిగూడెం పట్టణం కూడా ఎటువంటి డ్రగ్స్ ఫ్రీ రహితంగా ఉండి ప్రతి ఒక్కరూ సేఫ్టీగా, ఇప్పుడు అర్ధరాత్రి కంపెనీలు వస్తున్నాయి మన గూడెం పట్టణానికి, రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ సేఫ్గా వచ్చే విధంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ, భార్య తన మాట వినలేదని ఓ కసాయి తండ్రి కన్న కొడుకునే కడతెరిచిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గణపవరం మండలం జల్లికాకినాడకు చెందిన చోళదాసి చంద్రశేఖర్ భార్య స్వరూపలకు కుమారుడు సాత్విక్ ఉన్నారు. స్వరూప 2 ఏళ్ల కిందట జీవనోపాధి కోసం ఖతార్ వెళ్లి ఇటీవల తిరిగి వచ్చారు. వచ్చే నెలలో తిరిగి ఖతార్ వెళ్తానని భర్త చంద్రశేఖర్కి చెప్పడంతో నువ్వు వెళ్ళిపోతే పిల్లను ఎవరు చూస్తారంటూ భార్యతో గొడవపడ్డాడు. నువ్వు వెళ్తే కుమారుడిని చంపేస్తానని బెదిరించాడు. అయినా స్వరూప మాట వినకపోవడంతో కొడుకు సాత్విక్కు పురుగుమందు తాగించి తాను తాగాడు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటూ కుమారుడు మృతి చెందగా చంద్రశేఖర్ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాగోపోతే అంతకుముందు నాకు యావరేజ్ ముందు 4 నెలలు నాకు బాగుందండి. వచ్చి నాకు నీరసం వచ్చింది, వీడికి నీరసం వచ్చింది. హాస్పిటల్ ఇక్కడ భీమవరం కూడా చూపించండి. నేనైతే ఇక్కడ ఆయన ఇక్కడ చూపించాను. పిల్లడు పొడి మీద వచ్చేందా, గుండె వచ్చేందా, కళ్ళు ఉండిపోతుంది. నాకు భయం వేసి నేను ఎవరో తీసుకొని కూడా తీసుకున్నాను. 5 రోజులకి రా 10 రోజులకి 5 రోజులకి తగ్గిపోతే ఏం కదా. మా పిల్లలు సమాధానం చెప్పలేదు. 3,000 అనుకుంటే మా పంపని పిల్లలు ఆడిచేది అందరూ. మా పంప టికెట్ అయిపోయేసి లైన్లో ఉంటే 3 టికెట్ నాదే అందరికి. మా 3 పిల్లల కంటే ఎటువంటి గొడవలు లేవు. పిల్లడికి బాగుంటే వెళ్తే కానీ బాగోపోతే మానేది కన్నా. పెంట పడి తీసుకు కాడు కట్టిస్తాను అన్నాడు. నువ్వు రావద్దు, మేమిద్దరం వెళ్ళి వచ్చేతానన్నా అన్నాడని నేను కూడా వెళ్ళలేదండి. పెంట పడి తాడు కట్టించేతాను అన్నాడని తీసుకెళ్ళి నా కొడుకుని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడండి. తోటల్లోకి ముందుకాయలట్టుకి నా కొడుకుని నాకు కాకుండా చేశాడండి. దీనివల్లే చంపేశాడు. ఆడ అలాగని అంటాను. నా కొడుకు ఏ బాధలు లేవండి. పుట్టిన కాడి నుంచి ఆడికి ఏ బాధలు లేవండి. ఆడికి కాళ్ళు అవుతున్నాయి అన్నాడని మొన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాము అంతేనండి. ఏమీ లేదు, బలం లేక లాగుతున్నాయి అన్నారు అంతే. ఇక్కడ ఏమి లాగని చెప్తున్నాడండి బాబు, మెంటల్ లాగాను. నా కొడుకుని కావాలని చంపేశాడు తీసుకెళ్ళి బాబోయ్. గణపవరం మండలానికి జల్లి కాకినాడ అనే గ్రామానికి చెందిన సోడపాటి చంద్రశేఖర్ అనే వ్యక్తి తన కొడుకుని తీసుకుని ఇంటి దగ్గర కొడుకు అనారోగ్యంగా ఉంది, ఈ మసీదుకి వెళ్ళి తాయెత్తు కట్టిస్తానని ఇంట్లో భార్యకి చెప్పి తన కొడుకుని తీసుకుని ఇతను కుంచినపల్లి గ్రామం అవుట్కట్స్లో ఒక పాయిజన్ బాటిల్ కొనుక్కుని ఈ కొడుకు తండ్రి సేవించడం జరిగింది. ఈ తర్వాత వాళ్ళ రిలేషన్స్కి ఫోన్ చేసి నేను పాయిజన్ తీసుకున్నాను అని చెప్పి వాళ్ళ రిలేషన్స్ ఫోన్ చేస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈరోజు పిఎం చేసి బాడీని అప్పచెప్పేస్తాం. ఈ కొడుకు చనిపోయాడు, తండ్రి సేవ్ అయ్యాడు. అతను ఐసీయూలో ఉన్నాడు. అతనితో మాట్లాడిన తర్వాత మిగతా కేసు దర్యాప్తు చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వం తన పాలనలో గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని నియోజకవర్గంలో కూటమి పార్టీలకు చెందిన సర్పంచులు ఆరోపించారు. తాడేపల్లిగూడెం జనసైనిక క్యాంప్ కార్యాలయంలో గురువారం సర్పంచ్ ఛాంబర్ సభ్యుల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల సర్పంచ్ ఛాంబర్ అధ్యక్షుడు అరగొలను సర్పంచ్ పీతల బుచ్చిబాబు, యానాలపల్లి గ్రామ సర్పంచ్ గోక ఛాయాదేవి, కస్బా పెంటపాడు సర్పంచ్ పీతల సత్యనారాయణ, దండగర సర్పంచ్ పిల్లా రాంబాబు తదితరులు మాట్లాడారు. పంచాయతీలు నిర్వీర్యం చేసిన ప్రభుత్వం వైసీపీ పార్టీ అని, గత 5 ఏళ్లలో పంచాయతీలు ఉన్నాయా లేవనే స్థితిలో మేము అందరం ఉండిపోయామన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రతి గ్రామానికి ఇంచుమించుగా 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు నిధులను కేటాయించి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ సర్పంచ్లు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
మా యొక్క సర్పంచులు ఎన్నిక కాబట్టి ఇప్పటికి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5 సంవత్సరంలో అడుగుపెట్టాం. మీకు 4 ఏళ్లలో ఏ పంచాయతీకి కూడా ₹1 కూడా గ్రాంట్ ఇవ్వలేదండి. పంచాయతీ నిధులు కూడా ఆ రోజున్న గవర్నమెంట్ మా యొక్క నిధుల్ని దొంగచాటున నిధులు లాగేసుకొని దారి మళ్లించింది. అటువంటిది ఈ రోజున ఈ యొక్క సంవత్సర కాలంలో మా యొక్క సర్పంచులకు వచ్చిన గౌరవం మీ 4 ఏళ్ళలో ఏనాడో మాకు రాలేదు. మాకు ఈ రోజున మన గౌరవ శాసనసభ్యులు వచ్చాక ప్రతి గ్రామ పంచాయతీ కూడా మినిమం 50 లక్షల రూపాయలు, కనీసం ₹1 కోటి కూడా మా గ్రామ పంచాయతీకి వచ్చినాయి. మా యొక్క గ్రామాలను అభివృద్ధి పథంలో మేము ముందు నడుపుకుంటున్నాం. గౌరవ శాసనసభ్యులు ఈ 1 ఇయర్లో మా యొక్క గ్రామ పంచాయతీకి ₹1 కోటి గ్రాంట్ ఇచ్చారు. సీసీ రోడ్లు వేశారు, బీటీ రోడ్లు వేశారు, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేశారు. అలాగే పంట బోధలు మొత్తం ఆక్రమణకు గురవుతే ఆ రైతుల్ని పిలిపించి అక్కడ పంట బోధలు కూడా మేము బయలుదేరడానికి సహకరించారు. ఒక సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. మా బొల్సటి శ్రీనివాస్ గారు ఎంతో కష్టపడి మా ఊరిని అభివృద్ధి చేశారు. 30 లక్షలు సీసీ రోడ్లు, 30 లక్షలు మెటల్ రోడ్లు, 10 లక్షలు డ్రైనేజీలు, వాటర్ ట్యాంకు కూడా శాంక్షన్ చేయించి వాటర్ ట్యాంక్కి శంకుస్థాపన చేశారు. మాకు ఎంతో ఆనందంగా చేసి పెట్టారు. కానీ ఇక 9 మాసాలే ఉంది, మాకు ఎలక్షను అని మేము బాధపడుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయ్యింది. ఈ సంవత్సరంలో అభివృద్ధి చూడండి ఒకసారి. 6 నెలల్లోనే రోడ్లన్నీ నియోజకవర్గంలో రోడ్లన్నీ వేయడం జరిగింది. మీరు అర్థం చేసుకోండి. తర్వాత మంచినీటి వ్యవస్థ కూడా సర్పంచ్ని చెప్పి మన గౌరవ ఎమ్మెల్యే గారు సర్పంచ్కి చెప్పి మీరు మంచినీళ్ళలో ఎంత నిధులైనా సరే నేను ఇస్తాను, ప్రజలకి సురక్షితమైన నీటి ఇవ్వండి ఆయన ఎన్నో మీటింగుల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే అదేవిధంగా మరి గ్రామాల్లో మరి అభివృద్ధి పదంలో ఒక్కో గ్రామానికి మా కసపమంటిపాడు గ్రామం వచ్చేటప్పటికి 60 లక్షల రూపాయలు 6 నెలల్లోనే శాంక్షన్ చేయడం జరిగింది. అది సీసీ రోడ్లు వేయడం జరిగింది మేము కొన్ని చోట్ల. అలాగే మరి ఇదే విధంగా మరి ప్రజల్ని మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక ప్రజలకి సర్పంచ్కి అందరికీ కూడా ఓ స్వేచ్ఛ వచ్చిందని మరి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో హృదయ విదారమైన సంఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తెకు భర్తతో కలిసి భోజనం తీసుకువెళ్లే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక తల్లి ప్రాణాలు కోల్పోయింది. కొవ్వాడలంక గ్రామానికి చెందిన ఘంటసాల రామకృష్ణ సీతమహాలక్ష్మి అనే వృద్ధ దంపతులకు మోరులక్ష్మి తిరుపతమ్మ అనే కుమార్తె ఉంది. ఈమె ప్రస్తుతం భీమడోలు మండలం ఎంఎంపురం గ్రామంలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలోనే తిరుపతమ్మ అనారోగ్య పాలవడంతో ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. గురువారం ఉదయం ఆసుపత్రిలో ఉన్న కుమార్తెకు భోజనం తీసుకువెళ్లేందుకు రామకృష్ణ సీతమహాలక్ష్మి దంపతులు ద్విచక్ర వాహనంపై ఎంఎంపురం నుంచి ఏలూరుకు బయలుదేరారు. మార్గ మధ్యలోని పూల గ్రామానికి వచ్చేసరికి ఈ దంపతులను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సీతమహాలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. రామకృష్ణ తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో క్షతగాత్రుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న భీమడోలు ఎస్ఐ సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్టును శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం ఉదయం స్వాగతం పలికారు. ఆయనతో పాటు గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ శ్రేణులు ఎండ్రపాటి రాజు, అడ్డగర్ల సూరి, పైబోయిన వెంకటరామయ్య, కొనకల హరినాథ్, బైనపాలపు ముఖేష్, చాపల రమేష్, మలపాకు చిట్టి, దంగేటి సత్యనారాయణ, పిడుగు రామ్మోహన్, చలంచర్ల రవికుమార్, సూరపు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక జూనియర్ కళాశాలలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగినేడి విజయకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ పి నాగవాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విజయకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే మాదక ద్రవ్యాలకు అలవాటు పడతారని, ఈ వయసులోనే వాటికి దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలని తెలిపారు.
మాదక ద్రవ్యాలు సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కావున విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ శ్రీనుబాబు, కాలేజీ లెక్చరర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. యాంటీ డ్రగ్ డే అంటే మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు వాడటం, లేకపోతే కలిగి ఉండటం, లేకపోతే రవాణా చేయటం, ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమైన పనులు. దీనికి సంబంధించి 1985లోనే NDPS యాక్ట్ అని బలమైన చట్టం ఒకటి మనందరం కూడా మన దేశంలో బలమైన చట్టం చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకి బానిసలయ్యి వారి యొక్క ఆరోగ్యాలను, అవయవాలను అన్నింటినీ చెడగొట్టుకుని భవిష్యత్తుని ముఖ్యంగా పాడు చేసుకుంటున్నారనే ఉద్దేశంతో దీని మీద ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేసి, పోలీసు వ్యవస్థ, దీంట్లో ఈ చట్టం చాలా కఠినమైన చట్టం. మత్తు పదార్థాలకు బానిసైతే దానివల్ల సమాజానికి విపరీతమైన నష్టం జరుగుతుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు, ఫీజులు కట్టి ఎంతో ప్రేమగా మిమ్మల్ని చూస్తున్నారు, మీకు కావాల్సిన వస్తువులు కొనిస్తున్నారు. అలాగే వారిని ఆశయాలు, వారి యొక్క కళల్ని నెరవేర్చడం కోసం మీరు అందరూ కష్టపడాలని కోరుకుంటున్నాను. అంటే మత్తు పానీయాల నిషేధం, మత్తు పానీయాలు యువత అంటే చదువుకునే పిల్లలు ఉపయోగిస్తే ఏంటి నష్టం అనేది సార్ మరి వివరించారు. అంటే మీ లైఫే కాదు, మీ మీద ఆధారపడినటువంటి ఆ తల్లిదండ్రులు, మీ ఫ్యామిలీస్ కూడా రోడ్డున పడతాయి. మీరు కనుక ఎక్కడైనా డ్రగ్స్ రవాణా చేస్తూ కానీ, అంటే ఇప్పుడు చాలా చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి విషయాలు ఏంటంటే స్టూడెంట్స్ మెయిన్ వాళ్ళ రవాణానికి కానీ వాళ్ళ వ్యాపారానికి కానీ బలవుతున్నది ఎవరు అంటే స్టూడెంట్స్. మీరు మంచి విజ్ఞానవంతులైతే మీకు మీరుగా కొన్ని రిస్ట్రిక్షన్స్ కనుక మీరు పెట్టుకుంటే, నేను కాలేజీలో చదువు కోసం మాత్రమే వెళ్తున్నాను, ఎవరి వేటి ప్రలోభాలకి నేను లోను కాకూడదు అని కనుక మీరు గట్టిగా ప్రతిజ్ఞ చేసుకున్నట్లయితే, అంటే మీకు మీరుగా ఏ చెడు అలవాట్లకి లోను కాకుండా ఉన్నట్లయితే బంగారు భవిష్యత్తు మీద అవుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.
గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదని, వైసీపీ నాయకులకి తమ ప్రభుత్వ పాలనపై మాట్లాడే అర్హత కోల్పోయారని తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన నాయకులు అన్నారు. గురువారం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బుధవారం నాడు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లో చేసిన ఆరోపణలను ఖండించారు. జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్లో జనసేన నాయకులు కట్టుబోయిన కృష్ణప్రసాద్, ఉంగరాల శ్రీను, నీరుకొండ పండు, దస్తగిరి అంబడి కృష్ణలతో పాటు సీనియర్ నాయకులు అడబాల నారాయణమూర్తి, పుల్లా బాబీ, నీలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన ఏ రకమైన పరిపాలన సాగించడన్నది ప్రజలందరూ చూశారు. మన 2024 ఎలక్షన్లో తీర్పు కూడా ఇచ్చారు. ఈరోజు తాడేపల్లి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సుపరిపాలన సాగుతుంది. సంవత్సర కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇటు టౌన్లో కానీ, అటు పెంటపాడు మండలంలో కానీ, ఇటు తాడేపల్లి రూరల్ నియోజకవర్గంలో కానీ అనేక సిమెంట్ రోడ్లు వేశారు. ఎంతోమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి ఆదుకున్నారు. అలాగే నిన్నగాక మొన్న రీసెంట్గా విమానాశ్రయాన్ని కూడా శాంక్షన్ చేయించారు. అలాగే మన తాడేపల్లి నియోజకవర్గంలో సుమారుగా 200 కోట్లతో ఫ్లైఓవర్లు కూడా ఆయన శాంక్షన్ చేయించారు. అలాంటి నాయకత్వంలో మేమందరం ఆయన కోసం మళ్ళీ రాబోయే రోజుల్లో పరిపాలన సాగించే విధంగా ఆయన పరిపాలన చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు మీరు గుర్తింపు కోసం ప్రజలు మర్చిపోయారేమో అనే అభిప్రాయంతో 4 నెలలకోసారి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడితే నియోజకవర్గ ప్రజలు ఒకసారి గట్టిగా గుణపాఠం చెప్పారు. మీకు ప్రజలందరూ వాస్తవాలని గ్రహిస్తున్నారు. కాబట్టి మీరు మాట్లాడే ముందు ప్రతిదీ కూడా ప్రజల యొక్క అభివృద్ధిని, ప్రజల యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి. అభివృద్ధి గురించి మాట్లాడితే అందరూ సంతోషిస్తారు. తాడేపల్లి ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు. అభివృద్ధి చేస్తున్న బొలిశెట్టి శ్రీను గారిని ఏ రకంగా విమర్శించడానికి సరిపోరు మీరు. ఎందుకంటే ఆయన ఇవాళ చైర్మన్గా ప్రజల మనసు గెలుచుకుని చైర్మన్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళారు. ఆయన ఇవాళ ఎమ్మెల్యే స్థాయి నుంచి ఆయన గ్యారంటీగా మంత్రి స్థాయికి వెళ్తారని నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే నాయకుడు అంటే ఎలా ఉండాలి అన్నదే శ్రీను గారిని చూసిన తర్వాత మాకు అర్థమైంది. నాయకుడి మీద గౌరవంతో, నమ్మకంతో, ఆయన పట్ల ఆయన నాయకత్వం పట్ల విశ్వాసంతో పనిచేస్తూ, ఎందుకంటే ఇక్కడ ఉన్న మా నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు సేవా మార్గం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంతో పనిచేసే నాయకుడు. ఆయన ఈ రోజు డబ్బులు పంచిపెట్టడం కాదు, గుర్తు తెచ్చుకోండి, చూసుకోండి కావాలితే. కరోనా టైంలో ప్రతిరోజు కూడా బయట తిరుగుతూ, ప్రజల్లో తిరుగుతూ ఆయన ప్రజలకు చేసిన సేవలో కళ్ళు తెరిచి చూడండి ఒకసారి, లేకపోతే వీడియోలు అంటే పాతి చూసుకోండి. మీరు ఎక్కడున్నారో, మీ నాయకులు ఎక్కడున్నారో అది మాత్రం తెలుసుకోవాలని నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఆయన ఈరోజు పంచిపెట్టడం కాదు, ఆయన చేతికి ఎముకలేదు. ఆయన నా ప్రభుత్వంలో కాదు, అధికారంలో కాదు, ఎమ్మెల్యే కాకపోయినా సరే ఒక పార్టీ నాయకుడిగా ఉండి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత డబ్బులతో నిర్వహించారు. సేవా మార్గం అభివృద్ధి లక్ష్యంతో తాడేపల్లిగూడెంలో ఈ వచ్చిన సంవత్సర కాలంలో ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి సంక్షేమాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి, అందరూ చూస్తూనే ఉన్నారు. గతంలో గుంతలమైన రోడ్లను, ఎంతో ఘోరంగా ఉన్న రోడ్లను బాగు చేయించడం జరగలేదా ఈ కూటమి ప్రభుత్వము? అలాగే 5 రూపాయలకే పేదలకు భోజనం పెట్టడం అందరూ చూస్తున్నారు కదా అన్నా క్యాంటీన్ల ద్వారాగా. అలాగే మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కూడా జరుగుతున్నది అర్హులైన వారందరికీ. అవి అందరూ గమనిస్తూనే ఉన్నారు, విపక్షాలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు కదా, మంచి జరుగుతూనే ఉంది. అలాగే మన నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు కూడా గెలుపొందిన దగ్గర నుంచి ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, మన నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. ఎలా ప్రజలను మనం ఆదుకోవాలి, ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ మనం పరిష్కారం చేయాలి అనే ఉద్దేశంతో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలు అన్నీ అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండి ఆయన మేలు చేస్తున్నారు. నిజంగా ఆయన మనకు దొరికిన అదృష్టం. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ పెంటపాడు మండలం సిపిఎం నాయకులు ప్రజాసంఘ కార్యాలయం వద్ద గురువారం డిమాండ్ చేశారు. అనంతరం కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పుస్తకాలు రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి పెంటపాడు సిపిఎం పార్టీ మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి, మండల కమిటీ సభ్యులు దూలం ప్రసాద్, బంకురు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సుబ్రెడ్డి జనార్దన్ రెడ్డి, పెనగంటి దుర్గా, దత్తు మీసాల శ్రీను, తెర్లి రాజేష్, నాగిరెడ్డి, అమ్మిరెడ్డి, తాడి బాలయ్య, తాడి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల కార్యాలయాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల విధానాల మీద బుక్లెట్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని ఉద్దేశం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అంటే మొన్న 12వ తారీఖే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తయింది. కానీ ఆ ఇచ్చిన హామీలకు సంబంధించి ఏ రకంగా కూడా అమలు చేసేదాని గురించి ఈ సంవత్సర కాలంలో చొరవ చూపించే పరిస్థితి కనబడలేదు. ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన సమస్యలు, పెట్టుబడి సాయం సంబంధించి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ కానీ 20,000 రూపాయలు ఇచ్చేదాని గురించి ఇదిగో ఈ నెలలో ఇస్తామని చెప్తున్నారు. దీనికి కూడా అనేకమంది ఆంక్షలు కూడా విధించే పరిస్థితి కనపడుతుంది. అందుచేత హామీలు అమలు చేయడంలో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమైన పద్ధతిలో పరిపాలన విధానాలు సాగుతున్నాయనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, సంవత్సరంలోనే మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ఎక్కువ భాగం మేము అమలు చేసామని చెప్పి అనుకుంటున్నాము, చాలా బాగా చేసామని చెప్పి అన్నారు. చాలా సంతోషం అమలు చేస్తారు. అయితే మేము అడిగేది ఏంటంటే ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలు అమలు జరగట్లేదని చెప్పి మేము అడుగుతున్నాము. సూపర్ 6 పథకాల్లో ఈవేళ స్కీమ్ వర్కర్గా 10,000 రూపాయల పైన జీతం పొందుతున్న ఏ కుటుంబంలో ఎవరైనా సరే వాళ్ళకి ఈ సంక్షేమ అమలు చేయమని చెప్పి అంటున్నారు. అంటే 10,000 రూపాయలు జీతం పొందితే ఎవరైనా ఈ సంక్షేమ అర్హులు కాదని చెప్పి ప్రభుత్వం చెప్తుందంటే మరి 10,000 రూపాయలకి ఏమవుతుందని ప్రభుత్వం అడుగుతున్నాను. నిత్యావసరాలు పెరిగిపోయి అన్నీ పెరిగిపోయి ఈవేళ మున్సిపాలిటీలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు, స్కీమ్ వర్కర్లు ధర్నాలు చేస్తున్నారు, అన్ని రంగాలు కూడా ధర్నాలు చేస్తున్నాయి. అయితే వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయ రంగం స్థిరీకరణ ఏర్పాటు చేస్తామని చెప్పన్నారు. ఈ రోజు కూడా స్థిరీకరణ ఏర్పాటు చేయలేదు. రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అధోగతి పాలవుతుంది. ఇప్పుడు అన్ని రంగాల అభివృద్ధి అంటున్నారు, మీరు అన్ని రంగాల అభివృద్ధి అనేది ఎక్కడా కూడా కనపడతలేదు. కాబట్టి అభివృద్ధి పథకంగా తీసుకెళ్ళమని నేను అడుగుతున్నాను. మేము కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసిన సందర్భంగా వాళ్ళ నాయకులు కూడా మీకు చాలా పథకాలు అమలు చేశారని చెప్పారు. కానీ అన్నీ కూడా పూర్తిగా అమలు కాలేదు. ముఖ్యంగా ఏంటంటే మీరు ఎన్ని పథకాలు అయితే సూపర్ 6 అమలు చేస్తారన్నారో మీరు అమ్మఒడి కానీ అదే తల్లికి 100 ఎటువంటివన్నీ ఇచ్చారు కాబట్టి కొన్ని కోతలు పెట్టారు. అలాగే గ్యాస్ బండ్ల కోత, దానికి ప్రధాన కారణం ఏంటంటే 300 యూనిట్లకు కరెంటు దాటి అన్నారు. కానీ ఇవాళ ప్రధానంగా మీరు ఒకటి ఆలోచించాలి. ఇవాళ ప్రతి ఇంట్లోనూ కూడా షుగర్ పేషెంట్, ఏదో పేషెంట్ రూపంలో ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం చూస్తే ఎప్పుడైతే ఎండలో కూడా కాసింది కాబట్టి ఆ ఎండలకి ఫ్యాన్లు గట్రా వేసుకోకపోతే కనుక ఆ ముసలి ప్రాణాలు గట్రా ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. కాబట్టి దానివల్ల 300 యూనిట్లు ఒక నెల 2 నెలలు దాటొచ్చు, దాన్ని కాదంటది. కానీ 300 యూనిట్లు దాటినంత మాత్రం ఆ డబ్బు ఉన్న కూడా కోవిడ్ అని కూడా మీరు దాన్ని పరిగణలో తీసుకొని సంక్షేమ పథకాలు కూడా కట్ చేస్తారు. చాలామంది కూడా తల్లికి 100 పడదని చెప్పి మీకు ఎందుకంటే ఆధార్ కార్డు మీ దగ్గర పక్కాగా ఉంటుంది కాబట్టి ఆయనకి ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎంత అవుతున్నది మీ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి దాన్ని పరిగణలో తీసుకొని మీరు సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. విశ్వవిద్యాలయ పరిధిలోని పరిశోధన, బోధన, విస్తరణ రంగాల పురోగతిని బలోపేతం చేసేందుకు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, యుఎస్ఏకు చెందిన కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ, యుఎస్ఏ పరస్పర ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అందుకు అనుగుణంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ కె గోపాల్, డాక్టర్ పివి వరప్రసాద్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ, విద్యార్థులకు ఉపయోగపడేలా అనుబంధ పరిశోధన, అధ్యాపక అవకాశాలు కల్పిస్తామన్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ కె గోపాల్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఉద్యాన సంబంధిత పరిశోధనలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. జేఏసీ పిలుపు మేరకు సమ్మెలో భాగంగా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ విభాగం కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా 4వ రోజుగా గురువారం మున్సిపల్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని, లేని ఎడల సమ్మెను మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు చెప్పడం జరిగింది. మరిపూడి సతీష్ కుమార్, అవిడి కుమార్, నూకాపల్లి శేఖర్, ఎర్రాంశెట్టి నాగేశ్వరరావు, బండారు శ్రీను, అడ్డాల చలపతి, ప్రతి రమేష్, హెడ్ వాటర్ వర్క్స్, అవుట్డోర్ వాటర్ సప్లై స్టాఫ్, ఆఫీస్ ఎలక్ట్రీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డులు, మొత్తం ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది సమ్మెలో ఉన్నారు. మా జీతాలు పెరగట్లేదు. మాకు చాలీ జీతాలుగా మా కుటుంబాల్లో
చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా మాకు జీతాలు పెరగాలి. మా సమ్మెకి కారణం, మెయిన్ కారణం మాకు జీతాలు పెరగలేదు, జీతాలు రావట్లేదు. ఇప్పుడు 13,000 జీతం, 15,000 జీతంతో మా కుటుంబాలకు భారంగా అవుతున్నాం. అలాగే తల్లికి వందనం పడతలేదు. అలాగే ప్రతి స్కూల్లో కూడా ఇప్పుడు చదివించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలందరికీ కూడా మరి స్కూల్ పిల్లలు ఫీజులు కట్టాలన్నా, మరి ఇంట్లో గడపాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాని గురించి అని మా ఇంజనీర్ కార్మికులందరం ఈరోజు 4వ రోజుగా ప్రతి ఒక్కరూ కూడా సమ్మెలో పాల్గొని మా జీతాల గురించి మేము పోరాడుతున్నాం. సాధిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 4వ రోజు సమ్మెలో భాగంగా మరి ఈరోజు మేమందరం ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇప్పటికైనా దిగొచ్చి మా తక్షణమే మేము కోరికలన్నీ న్యాయమైన కోరికలన్నీ తీర్చాలని, అలాగే జీతం టెక్నికల్ జీతానికి 29,000, నాన్ టెక్నికల్ 24,500 తప్పనిసరిగా ఇవ్వాలని, మా న్యాయమైన కోరికలన్నీ తీర్చాలని, పథకాలన్నీ వర్తించాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో హైందవ ధర్మం, సనాతన ధర్మం పైనే కాక హిందూ మహిళలపై అసభ్యకర పోస్టింగ్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక శ్రీ గాయత్రి పురోహిత సంఘం తరపున పట్టణ పోలీస్ కార్యాలయంలో సంఘ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. హిందూ మహిళను అసభ్య పదజాలంతో పోస్టింగ్స్ పెడుతున్న క్రిస్టియన్ మత ప్రచారకుడు సాల్మన్ రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాతృమూర్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం పాలకవర్గ కార్యవర్గ సభ్యులు ప్రయాగ కిషోర్ శర్మ, కనుపూరి దామోదర్, నుదురుమాడి శివకుమార్, పల్లావజ్జుల రాజేష్, మర్ల విశ్వనాథ శర్మ, మలపాక సుబ్రహ్మణ్య శర్మ తదితరులు పాల్గొన్నారు. మహిళకి వివాహమైన తర్వాత తాలిమట్టెల దగ్గర నుంచి తాలిబొట్టు, కుంకుమ బొట్టు, చేతి గాజులు, తలలో పువ్వులు ఇలాంటివి చాలా సౌమంగళ్యంగా భావిస్తాం. ఇవి అలంకరణ కోసం కాదు, భర్త యొక్క సౌభాగ్యం కోసం ఇవన్నీ భారతీయ మహిళలు ధరిస్తారు. భర్త యొక్క సౌభాగ్యం కోసం, కుటుంబ సంక్షేమం కోసం భారతీయ మహిళలు ఇవి ధరిస్తున్నటువంటి సమయంలో భారతీయ మహిళల్ని హేయమైనటువంటి వ్యాఖ్యలతోటి దుర్భాషలాడినటువంటి చిలకలూరుపేట పాస్టర్ సాల్మన్ రాజుని ఆయన యొక్క మాటలు వెనక్కి తీసుకుని భారతీయ మహిళలకి బహిరంగమైనటువంటి క్షమాపణ చెప్పి అతని యొక్క వీడియోలన్నీ కూడా డిలీట్ చేసి ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం తరపున ఈ రోజున పోలీస్ స్టేషన్లో ఎస్ఐహెచ్ఓ గారికి ఈ రోజున కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద వారి చర్యలు తీసుకుని సాల్మన్ రాజుని వెంటనే అరెస్టు చేసి ఇటువంటి పునరావృతం కాకుండా చూడవలసిందిగా గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం తరపున కోరుతున్నాం. గత కొద్ది రోజులుగా మనం ఒక మతాల మధ్య వైమనస్యం కల్పించి మనోభావాలు దెబ్బతీసి హిందువుల్ని రెచ్చగొట్టాలి అనేటువంటి ఒక కుట్రతోటి షాల్మోన్ రాజు గారు అనేటువంటి ఒక పాస్టర్ గారు ఆయన చిలకలూరుపేటలో ఆయన మత ప్రార్థనలు సమావేశాలు నిర్వహించుకుంటూ దాన్ని ఆయన మానాన్ని ఆయన నిర్వహించుకోకుండా మల్లెపూలు అమ్ముకునే వాళ్ళు వారు ఇక్కడ అమ్ముకోకూడదు, అలాగే మల్లెపూలు పెట్టుకునేవారు బజారు సంబంధులు, అవి పెట్టుకోని వారు దైవ సంబంధులు, వారి మత సంబంధులు అని భారతీయ నారి ఏ మతమైనా సరే సనాతన ధర్మం సంస్కృతి భారతదేశంలో ప్రతి వ్యక్తికి నరతరాన ఇమిడి ఉంది. వారి వివాహాది కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా పువ్వులు, గాజులు, చీర ఇత్యాది అలంకరణలు వారు చేసుకుంటూనే ఉంటారు. ఇలాగా వారు హిందూ స్త్రీలను మాత్రమే కాకుండా మొత్తం స్త్రీ జాతిని వారు అవమానించడం చాలా దౌర్భాగ్యకరం. గుంటూరు జిల్లా చిలకలూరుపేట పాస్టర్ సాల్మన్ రాజు హిందూ స్త్రీలను మల్లెపూలు పెట్టుకున్న స్త్రీలని వ్యభిచారులుగా చిత్రీకరిస్తూ ఆయన యాక్టివిటీ చేసి అన్ని ప్రచార సాధనాల్లోని రిలీజ్ చేశాడు. దాని నిమిత్తము ఈ రోజున బ్రాహ్మణ సంఘం గాయత్రి పురోహిత సంఘం సమావేశం ఏర్పాటు చేసి దాన్ని ఖండిస్తూ తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ దాన్ని చర్య తీసుకోవాల్సిందిగా గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం తరపున కోరడమైంది. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించి వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం తరపున కోరుతున్నాం. ఏలని వారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్ల వైపు యువకులు ఆకర్షితులై తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకురాలు మల్లిపూడి కనకదుర్గాదేవి హితవు పలికారు.
గురువారం నాడు పెంటపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నషాముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ దేవరాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులు, జిల్లా ఈగల్ కమిటీ సభ్యులు మల్లిపూడి కనకదుర్గాదేవి, మల్లిపూడి హేమమిత్ర, సైకాలజిస్ట్ తేతల గంగాధర్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్ఐ దొరబాబులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ యుక్త వయసు చెడును ఆకర్షిస్తుందన్నారు. మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్లు యువత జీవితాన్ని నాశనం చేస్తాయన్నారు. విద్యార్థులతో తాము మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాల జోలికి వెళ్లబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో దేవి డి అడిక్షన్ సెంటర్ సభ్యులు కేవి సాయితేజ, ఎస్కేపి ప్రసాద్, పి నాగలక్ష్మిలు పాల్గొన్నారు. చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అంటే అందరూ కలెక్టర్ అయిపోరు, అందరూ పెద్ద పెద్ద ఇదే అయిపోరు. ఎవరైనా బ్రతుకుతారు. కూలి పని చేసుకుని కూడా ఆనందంగా బ్రతకలేము. సో ఈ ఆనందం కోసం ఈ ప్రాక్టీస్ చేయొచ్చు. వాకింగ్ క్లబ్స్ ఉంటాయి విదేశాల్లో, స్నేహితులతో మాట్లాడవచ్చు, అందరూ ఒక గ్రూప్గా కలిసి సినిమా చూడవచ్చు. అలా మంచిగా ఎలాగనే ఈ చెడు అలవాట్లు, మందు అది తీసుకోవాలండి. ఒక చుక్క కూడా మంచిది కాదు ఆరోగ్యానికి. ఈ విషయాన్ని మాత్రం లైఫ్ లాంగ్ మీరు అందరూ పాటించారు. ఏది ఆనందంగా ఉంటుంది, ఫ్రెండ్స్ మంచి కంపెనీతో ఉండడం, అప్పుడప్పుడు స్నేహితులు కలవడం, వాళ్ళతో మంచి విషయాలు చర్చించడం. అలాగే ఇంకో విషయం కూడా తీసుకోవాలి మీరు అప్పుడు స్టూడెంట్. డిఐపి, డిఫికల్ట్, ఇంట్రెస్ట్, ప్లెజర్. అర్థమవుతుందా? మీకోసమే చదవాలి మీరు. ఈ ఏజ్లో ఎవడో ఒకడు ఉంటాడు. ప్రతిదీ మనకి తెలియకుండానే ఎంతో మంది విద్యార్థులు ఇవాళ స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి, కాలేజ్ విద్యార్థుల దగ్గర నుంచి డ్రగ్స్, గంజాయి తీసుకుని 13 సంవత్సరాల పిల్లలు కూడా మా సెంటర్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. మేము డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ నడుపుతున్నాం దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున. ఆల్కహాల్ కానీ గంజాయి కానీ తీసుకునే వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి మాన్పించి ఒక 4 రోజులు మా దగ్గరే పెట్టుకుంటాం. అలాంటి ప్లేస్లోకి ఒక 13 సంవత్సరాల అబ్బాయి, ఒక 15 సంవత్సరాల అబ్బాయి వస్తే వాడికి అసలు జీవితం అంటే ఏంటో తెలీదు, వాడికి భవిష్యత్తు అంటే ఏంటో తెలీదు. అలాంటి తెలియని పరిస్థితుల్లో ఒక గంజాయి వాడుతూ, సిగరెట్లు కాలుస్తూ, మందు తాగుతూ ఆ అలవాటుకి లోనయ్యి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని తీసుకొస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాంటి స్టేజ్కి ఏ విద్యార్థి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతోనే ఈ నషాముక్త్ భారత్ అభియాన్ అనేటటువంటి ప్రోగ్రామ్ని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాలేజీలోనూ చేయడానికి సిద్ధపడి ప్రభుత్వాలు మమ్మల్ని కూడా అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. బీచ్కి వెళ్ళినప్పుడు ఆ అలలు మనం పిలుస్తూ ఉంటాయి, రా రా అని పిలుస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాం? ఆ ఒడ్డుకి వెళ్తాం. ఫస్ట్ పాదాలు తడుపుకుంటాం, తర్వాత కొంచెం లోనకి వెళ్తాం, మోకాళ్ళు తెలిసింది, కొంచెం లోనకి వెళ్తాం, మన వరకు తడుస్తాం. ఎలాగూ తడిసాం కదా అని పూర్తిగా మునుగుతాం. అంటే సముద్రం అలా ఏమంటుంది? రా 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 రమ్మని పిలుస్తుంది. ఏకొస్తే బ్రతికి బయటకు వస్తాం. అలాగే మద్యము వల, మత్తు మందులు, మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? మనల్ని రమ్మని పిలుస్తుంది. దాని నుంచి వెనక్కి రాలేకపోతే మన జీవితం అక్కడే కొలాప్స్ అయిపోతుంది. అందుకనే సముద్రపు అలజోలికి, మద్యం వలజోలికి మనం పోకూడదు. వయసులో మీకు కావాల్సింది ఏంటి అంటే టార్గెట్, లక్ష్యం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం, సుబ్బారావుపేట 5వ వార్డ్ జనసేన ఇన్ఛార్జ్ ఎర్జాడ్ అనిల్ కుమార్ మున్సిపల్ పాఠశాల ఆవరణలో కలుపు మొక్కలను జేసీబీ ఉపయోగించి పాఠశాల ఆవరణ మొత్తం క్లీన్ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ కోటయ్య, పాఠశాల ఉపాధ్యాయులు రాంబాబు, భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎం చంద్రకుమారి, ఎస్కే బాలేశ్వరయ్య, నాగలక్ష్మి, రత్నకుమారి పాల్గొన్నారు. వానపల్లిగూడెం వారాహిదేవి ఉపాసకులు కూచి పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో కూచి ప్రకాష్ శర్మ, కూచి బాలకిషోర్ శర్మ, ర్యాలీ రామకృష్ణ శర్మ వేద పండితుల పర్యవేక్షణలో శ్రీ వారాహి అమ్మవారి సన్నిధానం నందు ఆషాఢ శుద్ధ పాడ్యమి సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం 8 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధన కార్యక్రమం ప్రారంభించారు. భైరవ స్వామికి, వారాహి అమ్మవారికి, ఆంజనేయ స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. అనంతరం వారాహి అమ్మవారికి సహస్రనామాలతో కుంకుమ పూజ చేశారు. Krishna
వారాహి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. సర్వకాల సర్వావస్థలయందు మనల్ని వెన్నెంటి ఉండి కాపాడేటువంటి అమ్మవారి వారాహి అమ్మవారు. అటువంటి వారాహి అమ్మవారికి ప్రీతికరమైన మాసం ఏదయ్యా అంటే ఈ ఆషాఢ మాసం. అందులో ఈరోజు శుక్ల పాఠ్యం నుంచి మొదలయ్యి శుక్లపక్ష నవమి వరకు కూడా ఈ అమ్మవారికి నవరాత్రులు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు. ఈరోజు అమ్మవారికి ఉదయం 8 గంటల దగ్గర నుంచి విఘ్నేశ్వర పూజతో ప్రారంభమై పుణ్యాహవాచన, రక్షాబంధన, అమ్మవారికి, భైరవస్వామికి, ఆంజనేయ స్వామికి మహాన్యాసపూర్వకంతో ఏకవార రుద్రాభిషేకం కూడా అత్యంత వైభవోపేతంగా ముగించుకుని అమ్మవారికి ఇప్పుడు సహస్రనామాలతోటి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంకాలం 6 గంటల దగ్గర నుంచి అమ్మవారికి పంచహారతి కార్యక్రమం, అనంతరం వారాహి, భైరవ, ఆంజనేయ సకల దేవతలందరికీ కూడా హోమాది కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతోంది. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల మన దీర్ఘకాలికంగా ఏమైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నామో ఆరోగ్య సమస్యలు కానీ, వృత్తికి సంబంధించిన సమస్యలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా నివారించే అమ్మవారి వారాహి అమ్మవారు. కావున ప్రతి భక్తులు కూడా తప్పకుండా ఆలయానికి విచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక ఏలూరు రోడ్ సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకొని ఆలయ అర్చకులు వెంకటరామయ్య బ్రహ్మత్వంలో ఉదయం నుండి బాబావారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి గురువారం బాబావారికి విశేష పూజలు, అభిషేకాలు చేసిన అనంతరం అన్నదానం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వారం అన్నదాతలుగా వట్టికూటి వీరవెంకట అనిల్ కుమార్, వినిగెల హేమచంద్, అనుషాదేవి దంపతులు బాలత్రిపుర సుందరి సహకారం అందించారని తెలిపారు. ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామివారికి అభిషేక కార్యక్రమం, అలాగే 5:35కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి పూజా విధానం, అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పల్లరసములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:30కు నీరాజమంత్రోత్సవాలు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 5:30 దగ్గర నుంచే, కాకడహారతి దగ్గర నుంచే పాల్గొని బాబావారికి పవిత్ర కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. అలాగే 12 గంటలకు 12 గంటల హారతి, అలాగే 12:30కు అన్న సమారాధన జరుగును. కావున వచ్చిన భక్తులందరూ కూడా ఈ బాబావారి అన్నప్రసాదం సేకరించి బాబావారికి పాటలు కావాల్సిందిగా కోరుచున్నాం. గురువారం సందర్భంగా స్థానిక సవిత్రుపేటలో వేంచేసి ఉన్న సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం కాకడ హారతి, మధ్యాహ్న హారతి జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి గురువారం నిర్వహించే అన్నదాన కార్యక్రమం గత 2 వారాలుగా అనివార్య కారణాల వల్ల నిర్వహించడం లేదని, వచ్చే వారం నుండి అన్నదాన కార్యక్రమం పునః ప్రారంభమవుతుందని తెలిపారు. సవిత్రిపేటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారికి ఉదయం 6 గంటలకి కాకడహారతి, తర్వాత తదుపరి పూజా కార్యక్రమాలు, అష్టోత్తరనామాలు, తదుపరి అందరికీ దర్శన భాగ్యాలు కలిగాయి. 12 గంటలకి మహానైవేద్యం, తర్వాత 12 గంటల హారతి ఇప్పుడు జరిగింది. ఈరోజు అన్నదాన కార్యక్రమం లేదు, రేపు వారం నుంచి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా భక్తులందరూ ఇచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించగా కోరుతున్నాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.